మా జోగి రమేష్ మీద డైవర్ట్ చేస్తూ ఆరోపణలు చేశారు. మా జోగి రమేష్ 2 ఫోన్లు ఇలా చూపించినాడు. అయ్యా ఈ నా ఫోన్ లో నుంచి నాకు ఆ జనార్దన్ రావు అనేవాడు ఎవడో తెలియదు. అసలు ఆ మనిషితో నాకు పరిచయాలు లేవు, మాట్లాడే సంబంధాలు లేవు, అది సత్సంబంధాలు అంతకన్నా. ఇదిగో నా ఫోన్ లో అని చెప్పి జోగి రమేష్ చూపించినాడు. మరి జోగి రమేష్ కు పరిచయమే లేని వ్యక్తితో చాట్స్ జరిగినట్టుగా ఏ స్థాయిలోకి వీళ్ళు దిగజారిపోతా ఉన్నారు చూడండి. ఇబ్రహీంపట్నం గడ్డ మీద పుట్టి పెరిగా, అంటే కొండపల్లి మున్సిపాలిటీ నా గడ్డది. అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు. జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు. జనార్దన్ చాలా బాగా కాదు, మా బజార్లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర కుట్టు, వాళ్ళ నాన్నగారు మా నాన్న అందరూ మాకు తెలుసు. మీ గురించి ఇంటర్వ్యూ చేద్దాం వెరిఫై చేస్తే మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు. ఎదురు ఇల్లు కాదు, మా బజార్లో వాళ్ళ చిల్లర షాపు. సరే, మా పరిచయస్తుడు. హాయ్ అండి, అందరికీ నమస్తే. పిచ్చి పలు రకాలు అంటారు. మరి జగన్ రెడ్డికి ఏ పిచ్చి ఉందో ఎవడికి అర్థం కాని పరిస్థితి. మరి అతను చూపించుకుంటున్నాడో లేదో ఏంటో మనకైతే తెలియదు. పిచ్చి పలు రకాలు అంటానికి ఇతనే నిదర్శనం, ఇతని మాటలే నిదర్శనం. ఈ జనార్దన్ రావు అనే అతను నకిలీ మద్యం కేసులో సూత్రధారుడు, పాత్రధారుడు. ఇతని ద్వారా మా జోగి రమేష్ని బయటికి లాగాలనుకుంటున్నారు. మా జోగి రమేష్ మీద నిందలేస్తున్నారు. మా జోగి రమేష్ 2 చేతిలో పట్టుకొని అనగానే నాకు గుండెలు జారిపోయినాయి. 2 చేతిలో ఎందుకు ఎట్ట పట్టుకున్నాడు అని తర్వాత సెల్ ఫోన్ అన్నాడు. సర్లే అని చెప్పి గుండె ధైర్యం చేసుకున్నా. 2 చేతిలో పట్టుకొని చూపించాడు. అతని ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు, అతని చాటింగ్ నా దగ్గర లేదు, ఏమి లేదు. మరి మా జోగి రమేష్ ఎట్టా దీంట్లో మద్యం కేసులో ఉన్నాడు, ఇతన్ని ఎందుకు లాగుతున్నారు, ఇది మరీ దారుణమైన పరిస్థితులకు దిగజారిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇదే జోగి రమేష్ ఏం చెప్తున్నాడు TV9 ఇంటర్వ్యూలో, జనార్దన్ రావు అనే అతను నా ఫ్రెండ్ అంటున్నాడు. జనార్దన్ రావు నేను ఒకే ఊరు అంటున్నాడు. జనార్దన్ రావు మా ఇంటి ఎదురు షాపే వాళ్ళది, మేము బాగా క్లోజ్, మేము బాగా కలిసి ఉండేవాళ్ళం, అన్ని కలిసి చేస్తున్నామని చెప్తున్నాడు. మరి జగన్ రెడ్డి చూస్తే ఇట్లా అంటున్నాడు. అందరు నాయకులు ఒకటి గుర్తించాలా, తనకున్నదే కాక మీ అందరికి కూడా తగిలిస్తున్నాడు. పాతకాలంలో ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు, రాజు పోతా పోతా సింగిల్గా పోడంట, తనతో పాటు 10 మందిని వేసుకొని పోతాడంట. అట్టానే మీ జగన్ రెడ్డి కూడా పోతా పోతా మీ అందరినీ కూడా వేసుకొని పోతాడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి.